సో మనం ఈ వీడియోలో టోటల్ కూలీ లేదా వాటా అనేది మొత్తం పని లేదా టోటల్ వర్క్కి ఎలా అనులోమానుపాతంలో ఉంటుంది. అదేవిధంగా సో ఈ వేజెస్ అనేవి వాటా కూలీ అనేవి సామర్థ్యాన్ని లేదా రోజులను బేస్ చేసుకొని ఎలా పంపిణీ చేస్తారు, రోజులను బేస్ చేసుకొని ఎలా కూలీని ఇస్తారనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. సో మనం ఫస్ట్ వాటా లేదా వేజెస్లోకి వెళ్తే సో మనకు టోటల్ వర్క్ అనేది ఎప్పుడు పెరిగినా కూడా సో దానికి తగినంతగా కూలీ లేదా వాటా అనేది ఇస్తూ ఉంటారు. అదేవిధంగా వర్క్ ప్రెషర్ అనేది తగ్గిన కొద్దీ సో కూలీ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఒకవేళ వర్క్ అనేది పెరిగితే వేజెస్ అంటే కూలీ కూడా పెరుగుతుంది. వర్క్ అనేది తగ్గిందనుకోండి సో వేజెస్ కూడా తగ్గుతూ ఉంటాయి. సో అలా వేజెస్ అనేవి టోటల్ వర్క్కి ఎప్పుడూ కూడా అనులోమానుపాతంలో ఉంటాయి. సో వేజెస్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టోటల్ వర్క్. సో మనకు టైమ్ అండ్ వర్క్లో టోటల్ వర్క్ అనేది ఎలా వస్తుంది? సో ఎఫిషియన్సీ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్. సో వ్యక్తి యొక్క సామర్థ్యము మరియు అతను చేసిన రోజులను బట్టి మనకు టోటల్ వర్క్ అనేది వస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే సో వేజెస్ అనేవి టోటల్ వర్క్కి అనులోమానుపాతంలో ఉన్నప్పుడు అవే వేజెస్ అంటే ఈ కూలీ అనేది కూడా సో డైరెక్ట్గా సామర్థ్యానికి రోజులకి అనులోమానుపాతంలో ఉంటుంది. సో అవి ఎలా అనులోమానుపాతంలో ఉంటాయి అని చెప్పడానికి సో నేను చిన్న ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో మనకు కూలీ ఎలా ఇస్తారు అంటే సో మనకు కూలీ అనేది ఎఫిషియన్సీని బేస్ చేసుకొని కూడా ఇవ్వచ్చు, లేదా నెంబర్ ఆఫ్ డేస్ని కూడా బేస్ చేసుకొని ఇవ్వచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సపోజ్ నేను ఒక ఇద్దరు వ్యక్తులను తీసుకుంటాను. సో ఇతను ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్. సో ఇందులో ఏం చేస్తున్నానంటే నేను నెంబర్ ఆఫ్ డేస్ని సేమ్ ఉంచుతున్నాను. సో ఎలా అంటే సో మనకి వీళ్ళ ఎఫిషియన్సీ అనేది లేదా సామర్థ్యం అనేది ఇతను పర్ డే 3, ఇతని 5 అనుకున్నాం అనుకోండి. సో నెంబర్ ఆఫ్ డేస్ అనేవి రోజులన్నీ సమానం చేస్తున్నాను నేను. సో ఇతను 10 డేస్ చేశాడు, ఇతను కూడా 10 డేస్ చేశాడు సేమ్ వర్క్ని. సో మనకి ఏమవుతుంది, ఇది మొత్తం వర్క్ టోటల్ వర్క్ అనేది సో 3 into 10 ఇది 30 అవుతుంది. సో 5 into 10 ఇది 50 అవుతుంది. సో మనకి దీన్ని క్యాన్సిల్ చేస్తే 3:5 అనేది ఏమవుతుంది? టోటల్ వర్క్ దీనికి ప్రపోర్షనల్గా ఉంటుంది, వేజెస్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో దీని మీనింగ్ ఏంటంటే సో 3:5 అనేది మనకు ఏమవుతుంది? సో వేజెస్ని పంచే విధానం అవుతుంది. సో మనకి ఎఫిషియన్సీ ఏమనుకున్నాం? సేమ్ 3:5 అనుకున్నాం. సో వేజెస్ అనేవి సో ఎఫిషియన్సీ రేషియో టోటల్ వర్క్ ఆర్ వేజెస్ రేషియో అనేది ఈక్వల్గా ఉన్నాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వేజెస్ అనేవి ఎఫిషియన్సీని బేస్ చేసుకొని కూడా పంపిణీ చేయవచ్చు అని చెప్పేసి దీని ద్వారా మనకు అర్థమవుతుంది. సో మనకు ఎగ్జాంపుల్ ద్వారా డేస్ ద్వారా ఎలా చేస్తారో చూద్దాం. సో ఇతను ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్. సో మనకి ఇప్పుడు ఎఫిషియన్సీ సేమ్ ఉంటుంది. అంటే సో ఎఫిషియన్సీ ఇతను 5 అనుకుందాం, ఇతని కూడా 5. సో నెంబర్ ఆఫ్ డేస్ అనేవి సో డేస్ రేషియో మనం ఏం చేద్దామంటే చేంజ్ చేస్తాం. 3 ఇది 3 అనుకోండి, ఇది 5 అనుకోండి. సో ఎఫిషియన్సీ 5 ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి ఇతను తీసుకునే రోజులు 3, ఇతనేమో 5. సో టోటల్ వర్క్ ఏమవుతుంది మనకు 15, 25. సో ఏమవుతుంది? టోటల్ వర్క్ ఆర్ వేజెస్. సో క్యాన్సిల్ చేయండి. 5 3s 5 5s. సో దీన్ని బట్టి సో మన డేస్ రేషియో ఏమవుతుంది? 3:5 అవుతుంది. సో మనకు వచ్చిన వేజెస్ కూడా ఏమవుతుంది? 3:5 రేషియోలో ఉన్నాయి. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనకు సో ఈ వేజెస్ అనేవి సో కూలీ అనేది డేస్ని బేస్ చేసుకొని కూడా పంపిణీ చేయొచ్చు. అదే నెంబర్ ఆఫ్ డేస్ అనేవి పెరిగినా తగ్గినా కూడా సేమ్ రేషియోలో వేజెస్ అనేవి తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. కాబట్టి సో డేస్ని బేస్ చేసుకుని కూడా మనకు వాటా అనేది చేయవచ్చు. సో మనకి అదే విధంగా కాకుండా ఈ 2 ఎగ్జాంపుల్స్ నుంచి ఏమర్థమవుతుందంటే సో రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి? టోటల్ వర్క్ అనేది రెండిట్లో కూడా కామన్గా ఉంటుంది. సో దీని ప్రకారంగా కూడా అంటే టోటల్ వర్క్ని బేస్ చేసుకొని కూడా మనకు టోటల్ వేజెస్ని సో ఈ టోటల్ వర్క్ని బేస్ చేసుకొని కూడా మనకు వాటా కూలీని కూడా పంచవచ్చు అనేది మనకు నీట్గా అర్థమవుతుంది. సో ఇలా టోటల్ వర్క్ని బేస్ చేసుకొని సో మనం వాటా అనేది 3 రకాలుగా చేయొచ్చు. సో వర్క్ని బేస్ చేసుకొని చేయొచ్చు. వర్క్ అంటే మొత్తం పని, లేదా ఎఫిషియన్సీ అంటే సామర్థ్యాన్ని బేస్ చేసుకొని కూడా పంపిణీ చేయొచ్చు, లేదా నెంబర్ ఆఫ్ డేస్ రోజులు. సో మనకు వాటా అనేది వర్క్ని బేస్ చేసుకొని చేయొచ్చు, ఎఫిషియన్సీని బేస్ చేసుకొని చేయొచ్చు, డేస్ని బేస్ చేసుకొని కూడా చేయొచ్చు. సో ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి సో ఈ అప్లికేషన్స్ ఎలా ఉంటాయని
చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 85. ఏ ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తాడు. బి అదే పనిని 20 రోజుల్లో చేస్తాడు. పనిని ప్రారంభించిన 3 రోజుల తర్వాత ఏ 6 రోజుల తర్వాత బి పనిని వదిలి వెళ్ళాను. మిగిలిన పనిని సి ఒక్కడే పూర్తి చేశాను. వారి మొత్తం కూలి 1200 రూపాయలు అయినా ఒక్కొక్కరి వాటా ఎంత? ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 12 days. బి డిడ్ ద సేమ్ వర్క్ ఇన్ 20 days. ఏ వర్క్డ్ ఫర్ 3 days అండ్ లెఫ్ట్ ద వర్క్. బి డిడ్ ద వర్క్ ఫర్ 6 days అండ్ హీ ఈజ్ ఆల్సో లెఫ్ట్. రెస్ట్ ఆఫ్ ద వర్క్ వాజ్ కంప్లీటెడ్ బై సి. If they received 1200 as a total wages, find their individual share. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే, సో మనకి ఏ అనే వ్యక్తి ఒక పనిని 12 daysలో కంప్లీట్ చేస్తాడు. సో మనకి అదే బి అనే వ్యక్తిని అదే పనిని 20 daysలో కంప్లీట్ చేస్తాడు. కానీ ఏంటంటే, సో ఏ అనే వ్యక్తి 3 days మాత్రమే పని చేశాడు. సో ఏ అనే వ్యక్తి 3 days మాత్రమే పని చేశాడు. సో దానికి ఏమవుతుంది, వాటా అనేది, సో అందరికీ వాటా మొత్తం కలిపి 200 అనుకుంటే, సో ఇతను మొత్తం వర్క్ అనేది 3 days మాత్రం చేశాడు. సో ఇతనికి ఏంటి, ఏ అనే వ్యక్తికి 3 days ఎన్ని రోజులైతే చేశాడో అన్ని రోజుల ప్రకారమే అతనికి షేర్ అనేది ఉంటుంది. సో డైరెక్ట్ మనం ఇందులో ఏం చేయొచ్చు, సో 3/12 ఇంటూ 1200. సో 12 1 1200 ఏమవుతుంది, 1200 అనేది ఎవరికి వెళ్ళిపోతుంది, ఏకి వెళ్ళిపోతుంది. సో జాగ్రత్తగా వినండి. సో ఇదొక్క కాన్సెప్ట్, ఇదొక్కటి చేయడం మీకు అర్థమైనట్లయితే సో మిగతా క్వశ్చన్స్ అన్నీ సింపుల్గా కళ్ళు మూసుకొని మీరే చేసేస్తారు. సో మళ్ళీ చెప్తున్నాను. సో ఏ అనే వ్యక్తి ఒక మొత్తం పని 12 daysలో కంప్లీట్ చేయగలడు. అంటే ఆ 12 daysకి ఇతను ఏ అనే వ్యక్తి ఒక్కడే చేస్తే అతనికి 1200 అమౌంట్ మొత్తం కూడా అతనికి వస్తుంది. కానీ ఆయన ఎన్ని రోజులు చేశాడు, 3 days మాత్రమే చేశాడు. సో 3 days మాత్రమే చేశాడు కాబట్టి సో 12 daysకి 1200 అంటే 3 daysకి ఎంత అవుతుంది, 300 అవుతుంది. సో డైరెక్ట్గా ఇలా క్యాన్సిల్ చేయకుండా కూడా డైరెక్ట్గా మైండ్లోనే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీరే కనుక ఒక పనికి వెళ్ళారనుకోండి. సో మీరు ఒక పనిని 10 daysలో కంప్లీట్ చేస్తారు మీరు ఒక్కరే చేస్తే. సో కానీ మీకు 3 days తర్వాత హెల్త్ ప్రాబ్లం వచ్చి పని నుంచి వెళ్ళిపోయారు. సో మీకు ఏమవుతుంది, సో 12 daysకి ఇచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది 3 daysకి డివైడ్ చేసి ఇచ్చేస్తారు. సో అదేవిధంగా ఏ అనే వ్యక్తి 12 daysలో మొత్తం పని కంప్లీట్ చేస్తాడు. సో ఏ ఒక్కడే మొత్తం పని కంప్లీట్ చేసినట్లయితే ఇతనికి ఎంత అమౌంట్ వస్తుంది, టోటల్ అమౌంట్ కూడా ఇతనికే వస్తుంది. కానీ ఇతను ఎన్ని రోజులు చేశాడు, 3 days మాత్రమే చేశాడు. సో 3 days మాత్రమే చేశాడు కాబట్టి సో ఇతని పనికి అనుగుణంగా అమౌంట్ అనేది షేర్ అవుతుంది కాబట్టి సో 3 daysకి సో 12 daysకి 1200 అన్నప్పుడు 3 daysకి ఎంత అవుతుంది, డైరెక్ట్గా 300 అవుతుంది. సో 3 ఇంటూ ఇది 300. సో డైరెక్ట్గా 300 ఏ యొక్క షేర్ ఎంత అంటే డైరెక్ట్గా మనం 300 అని చెప్పొచ్చు. సో క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు దీనికి, ఇటువంటి ప్రాబ్లమ్స్కి. నెక్స్ట్ బి అనే వ్యక్తి 6 days చేసి మానేశాడు. సో అతనికి ఎంత అవుతుంది, సో జాగ్రత్తగా వినండి. సో బి అనే వ్యక్తి సో టోటల్ ఒక్కడే కంప్లీట్ చేస్తే 20 daysలో కంప్లీట్ చేస్తారు. ఆ 20 daysకి గాను అతనికి ఎంత ఇస్తారు, 1200. సో కానీ మనకి ఎన్ని రోజులు చేశాడు, అతను 6 days మాత్రమే చేశాడు. సో 20 daysకి 1200 అయితే పర్ డే ఎంత అవుతుంది, 60 అవుతుంది. సో ఈ పర్ డే 60 అన్నప్పుడు 6 daysకి ఎంత వస్తుంది, 360 వస్తుంది. సో ఇతనికి ఏ అనే వ్యక్తికి 300, బి అనే వ్యక్తికి 360. సో మిగిలిందంతా 1200 మైనస్ 300 ప్లస్ 360 ఎంత అవుతుంది, సో మనకు 540 మిగులుతుంది. మాకు సి యొక్క షేర్ అంతా 540. సో డైరెక్ట్గా ఎఫిషియన్సీతో సంబంధం లేకుండా కూడా డైరెక్ట్గా మన షేర్ అనేది చేసుకోవచ్చు. సో ఇదొక క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ క్వశ్చన్ అర్థం కాకపోతే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. సో అందుకని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ అనే వ్యక్తి ఒక పనిని 12 daysలో కంప్లీట్ చేశాడు. కంప్లీట్ చేస్తే అతనికి ఎంత అమౌంట్ వస్తుందంటే 1200 అమౌంట్ వస్తుంది. అంటే పర్ డే ఎంత వస్తున్నట్టు, 600 వస్తున్నట్టు, 100 వస్తున్నట్టు. కానీ అది ఎన్ని రోజులు చేశాడు, 3 days మాత్రమే చేశాడు. సో పర్ డేకి 100 అన్నప్పుడు 3 daysకి ఎంత, 3 days చేసి పనుల నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ 3 days మందం మాత్రమే మనకి అతనికి అమౌంట్ అనేది షేర్ అవుతుంది. సో పర్ డే 100 అయినప్పుడు 3 daysకి ఎంత అవుతుంది, 300. సో డైరెక్ట్ మనకి ఏ షేర్ ఎంత అవుతుంది, 300 అవుతుంది. సో బి దగ్గరకు వద్దాం. సో బి ఒక పనిని 20 daysలో కంప్లీట్ చేస్తాడు. సో బి ఒక్కడే కంప్లీట్ చేశాడు అనుకోండి, ఆ 200 అమౌంట్ అనేది మొత్తం కూడా బీకి వెళ్ళిపోతుంది. కానీ అతను మొత్తం వర్క్ చేయలేదు. సో 20 days చేయలేదు. ఎన్ని రోజులు చేశాడు, 6 days మాత్రమే చేశాడు. సో 20 daysకి 1200 అమౌంట్ వచ్చినప్పుడు 6 daysకి ఎంత వస్తుంది, పర్ డే 60 రూపీస్ వస్తున్నట్టు అతనికి.
సో అతను ఎంత చేశాడు, 6 డేస్ కంప్లీట్ చేశాడు. సో 6 డేస్లో 6 × 60 360. సో మొత్తం 200 అమౌంట్ నుంచి ఏ 300 తీసుకెళ్ళాడు, బి 360 తీసుకెళ్ళాడు. సో మనకు మిగతా పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశాడు అనేది మనకు అనవసరం. సో ఏకి 300 వెళ్ళినాయి, బీకి 360 పోయినాయి. సో రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా సికి వెళ్ళిపోతుంది. సో రిమైనింగ్ అమౌంట్ అంతా 540. సో వీరికి ఇండివిజువల్ షేర్ ఏమవుతుంది, సో ఏకి 300, బీకి 360, సికి 540. సో ఇది మనకు ఆన్సర్ అవుతున్నాయి. క్వశ్చన్, ఏ ఒక పనిని ప్రారంభించి 5 రోజుల తర్వాత ఆ పనిని వదిలి వెళ్ళిన మిగతా పనిని బి 13 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఒకవేళ ఏ 3 రోజుల తర్వాత వెళ్ళినట్లయితే మిగిలిన పనిని బి 20 రోజుల్లో పూర్తి చేస్తాడు. సో మొత్తం పనికి కూలీగా 1800 రూపాయలను తీసుకున్న ఒక్కొక్కరి వాటా ఎంత? సో ఏ డిడ్ ఏ వర్క్ ఫర్ 5 days and left and rest of the work completed by B in 30 days. If A had worked for 3 days, then rest of the work would have been completed by B in 20 days. If they receive 1800 as a total wages, find out their individual share. సో జాగ్రత్తగా వినండి. సో మన యొక్క అండర్స్టాండింగ్ని బట్టి సో అర్థమెటిక్ అనేది సింపుల్గా చేయొచ్చు. సో మనకు కావాల్సిందల్లా మనకు క్వశ్చన్ ఎలా అర్థమైంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో మనకి ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే, సో మనకి ఏ అనే వ్యక్తి 5 days చేసిన తర్వాత సో తను వెళ్ళిపోయాడు. మిగిలిన పని చేశాడు బి అనే వ్యక్తి 13 daysలో కంప్లీట్ చేశాడు. సో ఇది మనకు టోటల్ వర్క్ అయిపోయింది. సో ఇది ఫస్ట్ కండిషన్. సో మనకి సెకండ్ కండిషన్లో ఏం జరిగింది, సో ఏ అనేది 5 days కాకుండా 3 days మాత్రమే చేశాడు. ఒకవేళ ఏ అనే వ్యక్తి 3 days చేస్తే సో మిగిలిన పని చేయడానికి బీకి నిలబడి టైం పట్టింది, 20 days టైం పట్టింది. సో ఈ రెండు కండిషన్లో కూడా టోటల్ వర్క్ అనేది కాన్స్టెంట్. వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ టోటల్ వర్క్ కంప్లీట్ చేశారు, ఇక్కడ కూడా ఇద్దరు కలిసి టోటల్ వర్క్ని కంప్లీట్ చేశారు. సో మనకు తేడా ఎక్కడ ఉందంటే, సో జాగ్రత్తగా చూడండి. సో ఏ అనే వ్యక్తి ఫస్ట్ 5 days చేశాడు, తర్వాత 3 days చేశాడు. అంటే గ్యాప్ ఎంత ఉంది, దీనికి 2 days అనేది తగ్గినాయి ఇక్కడ. సో బి అనే వ్యక్తికి ఫస్ట్ కండిషన్లో 13 days చేశాడు, సెకండ్ కండిషన్లో 20 days చేశాడు. సో దానికి ఎంత పెరిగింది, ఇక్కడ 7 పెరిగింది. అంటే దీని మీనింగ్ ఏంటంటే, సో ఏ అనే వ్యక్తి 2 days పని తగ్గడం వల్ల బి అనే వ్యక్తికి 7 days అనేది ఎక్కువ టైం పట్టింది. సో 2 7 8 నెంబర్ ఆఫ్ డేస్. సో మనకు డేస్ రేషియో ఏమవుతుంది, సో 2:7. సో ఇటువంటి క్వశ్చన్స్ని నెంబర్ ఆఫ్ డేస్ ద్వారా చేయలేము. ఎందుకు చేయలేము అంటే, సో ఏ అనే వ్యక్తి కంప్లీట్గా పనిచేస్తే అది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందో తెలియదు. కాబట్టి సో నెంబర్ ఆఫ్ డేస్ని బేస్ చేసుకొని దీనికి ఆన్సర్ చేయలేము. సో మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఎఫిషియన్సీకి వెళ్ళాలి. సో డేస్ రేషియో 2:7 అయితే ఎఫిషియన్సీ ఏమవుతుంది, ఎఫిషియన్సీ లేదా సామర్థ్యం ఏమవుతుంది, 7:2 అవుతుంది. సో మొత్తం 9 ఎఫిషియన్సీ మొత్తం వర్క్ని కంప్లీట్ చేస్తారు. దానికి గాను వాళ్ళకి ఇచ్చే అమౌంట్ ఎంత, 1800. సో 9 1s 9 200s. సో మనకి ఏకి ఎంత వస్తుంది, ఏ అనే వ్యక్తికి ఎఫిషియన్సీ 7 కాబట్టి 200 అంటే 1400 వస్తుంది. సో బి అనే వ్యక్తికి ఎంత వస్తుంది, 400 వస్తుంది. సో ఇండివిజువల్ షేర్, సో మనకి బి యొక్క వాటా అనేది 400 అయితే ఏ యొక్క వాటా అనేది 1400 అవుతుంది. సో మనకి ఇవి రెండు కూడా ఆన్సర్లు అవుతాయి. సో ఇలా సింపుల్గా సింగిల్ స్టెప్లో క్యాలిక్యులేషన్ చేయవచ్చు. సో క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు, మనకు క్వశ్చన్ అనేది కంప్లీట్గా అర్థమైనట్లయితే సో మైండ్లోనే క్యాలిక్యులేషన్ అయిపోతుంది. సో ఇలా సింపుల్ కాన్సెప్ట్స్తో నేను ప్రీవియస్ వీడియోస్ కూడా చేశాను. ఎవరైనా చూడనట్లయితే సో కింద డిస్క్రిప్షన్లో వాటి ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, సో వెళ్ళి చూడండి. చూడంటే ఏ అనే వ్యక్తి 10 daysలోను, బి అనే వ్యక్తి 20 daysలోను, సి అనే వ్యక్తి 25 daysలో ఒక పనిని పూర్తిగా కంప్లీట్ చేస్తారు. సో వీళ్ళు డే బై డే అంటే రోజు విడిచి రోజు పనిచేశారు. సో దీన్ని కూడా మనం డేస్ ప్రకారం చేయలేం. ఎందుకంటే సో ఏ అనే వ్యక్తి ఎన్ని రోజులు చేశాడో తెలియదు, బి అనే వ్యక్తి ఎన్ని రోజులు చేశాడో తెలియదు, సి అనే వ్యక్తి ఎన్ని రోజులు పనిచేసాడో కూడా తెలియదు. సో అలా డైరెక్ట్గా డేస్ నుంచి వాటా అనేది కనుక్కోలేం. సో ఇలాంటి క్వశ్చన్స్ని టోటల్ వర్క్ని బేస్ చేసుకొని సో ఎవరు ఎంత వర్క్ చేశారన్న ప్రకారంగా మనం వాటా అనేది షేర్ చేయాలి. సో మనకు టోటల్ వర్క్ తెలియదు కాబట్టి టోటల్ వర్క్ ఏమవుతుంది మనకు, సో వీటన్నిటి యొక్క ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం ఎంత, 100. సో ఈ 100 పార్ట్స్కి వాళ్ళు ఎంత ఇచ్చారంటే 1800 మనకు టోటల్ అమౌంట్ ఇచ్చారు. సారీ 1000 రూపీస్.
సో 100 పార్ట్స్కి 1000 రూపీస్ అన్నటువంటి షేరు వాళ్ళు టోటల్ వర్క్కి 1000 రూపీస్ని పేమెంట్ అని అనౌన్స్ చేశారు. సో మనకి మొత్తం 1000 పార్ట్స్లో ఏ ఎంత పార్ట్ చేశాడో తెలియదు. సో బి ఏం చేశాడో తెలియదు, సి ఎంత పార్ట్ చేశాడో తెలియదు. సో మనకి ఏమవుతుందంటే సో 10 అనేది ఎంత టైంలో పోతుంది, 10 టైమ్స్లో పోతుంది. సో మనకు బి అనేది 5 టైమ్స్లో పోతుంది, సి అనేది 4 టైమ్స్లో పోతుంది. సో ఇది అనేది వీళ్ళకి ఏమవుతుంది, పర్ డే యొక్క ఎఫిషియన్సీ లేదా దీన్ని సామర్థ్యం అంటాం. మనకు సామర్థ్యం అనేది ఏదైతే 10, బిది 5, సిది 4 అవుతుంది. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకు నార్మల్ మెథడ్లో అయితే సో ఏతో స్టార్ట్ చేసి సో పర్ 2 డేస్కి 3 డేస్కి ఇంతవరకు కంప్లీట్ అవుతుందని చెప్పేసి మనం నెంబర్ ఆఫ్ డేస్ని కనుక్కుంటాం. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సో టోటల్ మనకి 100 రావాలి. సో ఈచ్ వన్ మ్యాక్సిమం 5 డేస్ చేయగలరు. సో 5 డేస్ చేస్తే ఏంటి 50, ఇది 25, ఇది 4, ఇంకెంత మిగులుతుంది. సో ప్రతి వ్యక్తి కూడా సో 5 డేస్ వర్క్ అనేది చేయాలనుకున్నాం. సో ఏ అనే వ్యక్తి 5 డేస్లో ఎంత చేస్తాడు, 50 చేస్తాడు. సో బి అనే వ్యక్తి 5 డేస్లో 25 చేస్తాడు. సో సి అనే వ్యక్తి అదే 5 డేస్లో 20 చేస్తాడు. సో మనకు అవుట్ ఆఫ్ 100లో సో ఎంత కంప్లీట్ అయింది, సో 50, 20, 70, 25, 95. సో రిమైనింగ్ ఎంత ఉంది, 5 ఉంది. ఈ 5 వర్క్ని ఎవరు చేయాలి, స్టార్ట్ చేసింది ఎవరు, ఏ కాబట్టి ఏ అనే వ్యక్తి ఈ 5 పార్ట్స్ని చేయాలి. సో మనకు మొత్తం ఎంత, ఏ ద్వారా 55. సో ఏ అనే వ్యక్తి అవుట్ ఆఫ్ 100లో 55 ఏ చేశాడు, బి 25 చేశాడు, సి అనేవాడు 20 చేశాడు. సో ఈ పార్ట్స్కి అనుగుణంగా మాత్రమే మనకేమవుతుంది, ఈ షేర్ అనేది టోటల్ ఈ ఎంత వర్క్ చేశారో అంతే వర్క్కి అంతే పేమెంట్ ఉంటుంది. కాబట్టి సో మనం 100 పార్ట్స్కి 1000 రూపీస్ అంటే ఫర్ 1 పార్ట్కి ఏమవుతుంది, 10 రూపీస్ అవుతుంది. సో మనకు దీని ప్రకారం ఏంటంటే సో ఏ అనే వ్యక్తి 55 పార్ట్స్ చేశాడు. సో 1 పార్ట్కి ఎంత, 10 రూపీస్. సో ఏ యొక్క షేర్ ఉంది, 50 అవుతుంది. సో బీకి ఎక్స్ట్రా 250 అవుతుంది, దీనికి 200 అవుతుంది. సో మనల్ని కనుక్కోమన్నది ఒక్కొక్కరి వాటి ఇండివిజువల్ షేర్ కాబట్టి సో మనకు ఏ యొక్క షేర్ ఏమవుతుంది, 550 అవుతుంది. సో బి యొక్క షేర్ ఎంత అవుతుంది, 250 అవుతుంది. సి యొక్క షేర్ ఎంత వాట ఎంత అవుతుంది, 200 అవుతుంది. సో టోటల్ 1000 రూపీస్. సో ఇలా మనకు ఆన్సర్ని ఇలా కూడా చేయొచ్చు. సో మన క్వశ్చన్ యొక్క మోడల్ని బట్టి మన ఆన్సర్ చేసే విధానం అనేది స్మార్ట్గా ఉండాలి. సో క్వశ్చన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మన క్వశ్చన్ సాల్వింగ్ అప్రోచ్ అనేది ఎలా అప్రోచింగ్ అనేది ఉండాలి. సో క్వశ్చన్ నెంబర్ 88, A+B ఒక పనిని 30 రోజుల్లోనూ, B+C 24 రోజుల్లోనూ, C+A ఇద్దరు కలిసి 20 రోజుల్లోనూ పూర్తి చేస్తారు. అందరూ కలిసి పని ప్రారంభించిన 10 రోజుల తర్వాత B+C పనిని వదిలి వెళ్ళాను. వారు తమ మొత్తం పనికి కూలీగా 1200 తీసుకున్న ఏ యొక్క వాటా ఎంత. AB can do a piece of work in 30 days, BC can do a work in 24 days, CA can complete in 20 days. 3 of them start the work and B and C left the work after 10 days and rest of the work was completed by A. If they received total wages as a 1200, find the share of A. సో ఇటువంటి క్వశ్చన్స్కి ఏంటంటే క్వశ్చన్ చదవడానికి చూడడానికి సో బిగ్గా కనిపిస్తాయి, కానీ క్లారిటీగా అర్థం చేసుకున్నట్లయితే అందులో మ్యాటర్ ఏమీ ఉండదు. సో చూడండి, ఇటువంటి బిగ్ క్వశ్చన్స్ని కూడా సింపుల్గా ఎలా సాల్వ్ చేయొచ్చు. సో మన క్వశ్చన్లో ఏమొచ్చేదంటే సో A+B ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక పనిని 30 డేస్లో కంప్లీట్ చేస్తారు. సో అదే B+C ఇద్దరు కలిస్తే ఒక పని రోజులు చేస్తారు, 24 డేస్లో కంప్లీట్ చేస్తారు. అదే C+A అయిన ఇద్దరు కలిసినట్లయితే సో ఒక పని రోజుల్లో కంప్లీట్ చేస్తారు, 20 డేస్లో కంప్లీట్ చేస్తారు. సో ఇది మనకి డేస్ రేషియో అవుతుంది డైరెక్ట్గా. సో మన క్వశ్చన్లో ఒక హింట్ ఇచ్చాడు, ఏంటంటే ఆఫ్టర్ 10 డేస్ బి మరియు సి అనే ఇద్దరు వ్యక్తులు వెళ్ళిపోయారు. అంటే 10 డేస్ మాత్రమే ఈ బి మరియు సిలు పనిచేశారు. వీళ్ళు 24 డేస్ చేస్తే కంప్లీట్ అయ్యేటువంటి పని 10 డేస్ మాత్రమే చేస్తే వీళ్ళకి ఏమవుతుంది, ఆ 10 డేస్ పద్ధతి ప్రకారమే వీళ్ళకు 24 డేస్కి ఒకవేళ టోటల్ వర్క్ కూడా B+C చేశారనుకోండి, సో 1200 మొత్తం కూడా వీళ్ళకి B+Cకి వచ్చేస్తుంది. కానీ B+C ఏం చేశారు, సో 10 డేస్ మాత్రమే పనిచేశారు. సో ఆ 10 డేస్కి అనుగుణంగా మాత్రమే వాళ్ళ యొక్క అమౌంట్ అనేది షేర్ అవుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే అవుట్ ఆఫ్ 24 డేస్కి వీళ్ళకి ఎంత ఇస్తున్నారు, మొత్తం వర్క్ వీళ్ళే కంప్లీట్ చేస్తే 1200 ఇస్తున్నారు. సో కానీ వీళ్ళు చేసిందంత ఎన్ని రోజులు, 10 డేస్ మాత్రమే చేశారు. సో మనం డైరెక్ట్గా దీని మీనింగ్ ఏంటంటే సో ఇది ఎవరిది, బి మరియు సిది.
సో బి ప్లస్ సి అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక పనిని 24 డేస్లో పూర్తిగా కంప్లీట్ చేస్తారు. సో వాళ్ళు మొత్తం కంప్లీట్ వీళ్ళిద్దరు చేసినట్లయితే వీళ్ళకి ఎంత వస్తుంది, 1200 వస్తుంది. కానీ ఎంత చేశారు, 10 డేస్ మాత్రమే చేశారు. సో ఆ 10 డేస్ ప్రకారమే వీళ్ళకి అమౌంట్ అనేది షేర్ అవుతుంది. సో 24 డేస్కి 1200 అన్నప్పుడు సో పర్ డే ఏమవుతుంది, 24 1 24 5 120 0. సో పర్ డే 50 రూపీస్. వాళ్ళు చేసిన రోజులు 10 డేస్. సో వీళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది, 500. సో మనం కనుక్కోవాల్సింది క్వశ్చన్లో మనకి ఏది ఎంత అని అడిగాడు. సో మనకు బి ప్లస్ సికి 500 వెళ్తే మిగిలిందంత ఏ మిగిలిన అమౌంట్ అంతా కూడా ఎవరికి వెళ్తుంది, ఏకి వెళ్తుంది. సో ఏ యొక్క షేర్ ఎంత అవుతుంది, 700 అవుతుంది. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. సో అలా డైరెక్ట్గా అసలు క్వశ్చన్ కనుక మనకు కరెక్ట్గా అర్థమైనట్లయితే సో మన అప్లికేషన్ని బట్టి సో ఆన్సర్ అనేది సింపుల్గా వచ్చేస్తూ ఉంటుంది. సో ఏ యొక్క షేర్ అన్నాడు కాబట్టి ఏ యొక్క షేర్ ఎంత అవుతుంది, 700.